హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జరిగినటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, అలాగే పేపర్కి సంబంధించి అనాలిసిస్ కూడా చేద్దాం. దీంతోపాటు మనకి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుందో కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అంతకన్నా ముందు మీకు ఈ పేపర్ అనేది ఎలా అనిపించిందో, మీరు ఎలా అటెంప్ట్ చేశారో తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అమ్మా. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది అనేసి ఇచ్చాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ అమ్మ, ఆలయ ప్రవేశ ఉద్యమంకి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరేమిటి? దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2, ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్. నెక్స్ట్, కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి. అంటే మనకి ఇక్కడ 3 కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించి 3 జతలు అయితే ఇచ్చాడు. అయితే పైన ఇచ్చిన జతల్లో ఏవి సరిగ్గా సరిపోలాయి, అంటే ఏవి సరిగ్గా జతపరచబడ్డాయని అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 3 మాత్రమే కరెక్ట్గా సరిపోలాయి. నెక్స్ట్, క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలేదు? క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలేదు అని అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 4 అండి. జహంగీర్ చౌసా యుద్ధం అనేది సరిగ్గా సరిపోలేదు. దీనికి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ చౌరీ చౌరా సంఘటన అనేది ఫస్ట్. నెక్స్ట్, సెకండ్ అనేది గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఓకేనా. నెక్స్ట్, 4th పూనా ఒప్పందం. అండ్ లాస్ట్ అనేది క్రిప్స్ మిషన్. ఇది సరైనటువంటి కాలక్రమానుసారం. నెక్స్ట్, క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అమ్మ. చార్టర్ చట్టం ద్వారా నియమించారు. చార్టర్ చట్టం 1833. అలాగే నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రింది వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది? దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం అయితే నాకు తెలియదు. మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దీనికి సరిగ్గా అయితే తెలియదమ్మా, అందుకని స్కిప్ చేయడం జరిగింది. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, భారతదేశంలో ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. అవనీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా. అవనీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. జలియన్ వాలాబాగ్ మరణకాండను నిరసిస్తూ క్రింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 1 అండి. శంకరన్ నాయర్. శంకరన్ నాయర్ రాజీనామా చేశారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలేదు? ఏది సరిగ్గా సరిపోలేదు అని అడిగాడు. ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా నాకు తెలియదండి, అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది క్వశ్చన్ అయితే. అందుకనేసి మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం అయితే నాకు తెలియదు. నెక్స్ట్ 11th క్వశ్చన్ అయితే చూద్దాం. 1850 లైక్స్లోకి చట్టంకి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1850 లెక్స్లోకి చట్టంకి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులను పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూద్దాం.
ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ పెల్స్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికి కంటే విలువైనది అని ఎవరు చెప్పారు? ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికి కంటే విలువైనది అని ఎవరు చెప్పారని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అమ్మా. థామస్ బాబ్రిగ్దన్ మైకేలే. థామస్ బాబ్రిగ్దన్ మెకాలే చెప్పాడు. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు అని అడిగాడు. అంటే ఇక్కడ సంస్థకి సంబంధించి వాటికి సంబంధించి వ్యక్తులకు సంబంధించి కొన్ని జతలు అయితే ఇచ్చాడు. దీనికి సంబంధించి ఏది సరిగ్గా సరిపోలేదని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అమ్మ. దేవ సమాజం రాధాకాంత్ దేబ్ అనేది సరిగ్గా జతపరచబడలేదు. ఓకేనా. నెక్స్ట్ క్రింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా ప్రవేశపెట్టారమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించింది అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 పట్టణ ప్రణాళికకి సంబంధించింది. నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూద్దాం. క్రింది అశోకుని స్తూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అమ్మ. రుమ్మిందే స్తంభ శాసనం అనేది పేర్కొంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్రింది ప్రకటనను పరిగణించండి. ఈ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ అయితే నాకు తెలియదమ్మా. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? ఏ మౌర్య అధికారి తూనికలకు మరియు కొలతలకు బాధ్యత వహించారు అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పౌత వాద్యక్ష అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్. అండము, హార్మిక మరియు ఛత్రం అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనికి అంతర్భాగం? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్తూపాలకి అంతర్భాగం అమ్మ. నెక్స్ట్ 20వ క్వశ్చన్. శివాజీ యొక్క అష్టప్రధానులలో సార్ ఈ నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది? శివాజీ యొక్క అష్టప్రధానులలో సార్ ఈ నౌబత్ క్రింది ఏ పనితో అనుబంధించబడింది అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సైన్యాధ్యక్షుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 21th క్వశ్చన్. ఇక్కడ జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ నాయకులు, తిరుగుబాటు కేంద్రాలకు సంబంధించి జతపరచండి అని అడిగాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ లాలా లజపతి రాయ్ అమ్మ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ లాలా లజపతి రాయ్. నెక్స్ట్ ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది అని అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మోర్లీ మింటో సంస్కరణలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్ కూడా నాకు తెలియదమ్మా ఆన్సర్ అనేది. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 25th క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింది వాటిలో హరప్ప ప్రదేశం కానిది ఏది? హరప్ప ప్రదేశం కానిది అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ.
సోహా గౌర అనేది క్రింది హరప్ప ప్రదేశం కానిది. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇంద్ర, వరుణ, మిత్ర మరియు నాసత్యుల పేర్లను పేర్కొంది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, వరహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది? వరహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించిన అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. ఖగోళ శాస్త్రం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, క్రింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది? క్రింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం కాదంబరి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అమ్మ, కాదంబరి. నెక్స్ట్, 13th క్వశ్చన్ చూద్దాం. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు మరియు సంస్కరణలు అయితే ఇచ్చాడు. వీటికి సంబంధించి జతపరచండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. చూసుకోండి, ఇది హిస్టరీకి పేపర్కి సంబంధించి పేపర్ అనాలిసిస్ అమ్మ. నెక్స్ట్, మిగతా సబ్జెక్టులకు సంబంధించి పేపర్ అనాలిసిస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. అవి ఆన్సర్స్ అయితే చేయడం జరుగుతుంది. వాటిని అయిపోయిన వెంటనే మీకు వీడియో అయితే రాబోతుంది అనమాట. అంతవరకు వెయిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. మిగతా సబ్జెక్టుకి సంబంధించి ఆన్సర్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు చేయడం ప్రోగ్రెస్లో ఉందన్నమాట. వాటిని చేస్తున్నాం ప్రజెంట్ అయితే. అవి కూడా అయిన వెంటనే మీకు వీడియో పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.